శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. కొన్ని విశేషంగా తెలుసుకుందాం. December 21, 1972లో పుట్టిన ఈయన రాత్రి అర్ధరాత్రి 1:15 పుట్టి ఉన్నారు. ఈయన నక్షత్రం చూసుకున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం చూస్తే కన్యా లగ్నం అయింది. ఆరుద్ర నక్షత్రానికి మనకు తృతీయ స్థానంలోని ఇక్కడ రాహు, చతుర్థంలో అని గురుడు, అదేవిధంగా చూసుకుంటే సప్తములో శని, అదేవిధంగా మనం ముందుకు వెళ్ళి చూసుకుంటే మనకేంటంటే శని యొక్క ప్రభావం సప్తమ భావంలో కనబడుతోందండి. షష్ఠ స్థానంలో మొన్నటి వరకు రాహు ఉండడం వల్ల ఏంటంటే ప్రజాదరణ పొందుతూ కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం అనేసి కొంతవరకు దోషంతో కూడిన వ్యవహారం చెప్తాం. ఇంకా ఇంటి పరిసరాల్లో కుటుంబ స్థానంలో శని ఎప్పుడైతే కూర్చున్నాడో సప్తమ భావంలో కలత్ర భావన ఉన్నాడో అది కొంత బలహీన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే గురుడు కూడా కేంద్రంలో ఉండడం కూడా ఒక దోషంగా ఉంది. గురుడు ఎప్పుడైతే సెప్టెంబర్లో తన రాశి నుండి కన్యారాశి అంటే మన కన్యారాశి నుండి ఎప్పుడైతే ఆయన తులారాశి ప్రవేశిస్తారో అక్కడ నుండి కొంత బలం పెరిగే అవకాశం కనబడుతుంది. ఎన్ని విషయాల్లో ఆయన అపోజిషన్లో కూర్చుండి గట్టిగా అరిచినా ఏం చేసినా న్యాయబద్ధంగా మాట్లాడినా కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న చతుర్థ గురుడు సప్తములో ఉన్న శని యొక్క ప్రభావం కలుగుతుంది. సెప్టెంబర్ తర్వాత ఈయన చేసే కొన్ని ప్రణాళికల్లో కొంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నుండి అక్కడ గురువు యొక్క బలం మారడం, అదేవిధంగా రాహుకేతుల గ్రహాల యొక్క మారడం వల్ల కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నుండి ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక పద్ధతి అయిన స్థితిలో ఆయన మాట్లాడడం, పద్ధతి అయిన స్థితిలో ఒక పేరు సంపాదించుకోవడానికి మళ్ళీ అవకాశం, ఇండివిజువల్గా తన పేరు ప్రతిష్ట గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. అప్పటి నుండి చేసే ప్రయత్నాల్లో గురుబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్ని నీలాపనిందలు పడినప్పటికీ కూడాను సెప్టెంబర్ తర్వాత మాత్రం ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చే స్థితిలో కొన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆయన యొక్క విలువలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడడం అవసరం ఉంటుంది. ఆయనకి రాజకీయంగా అద్భుతమైన ఫలితం ఇచ్చినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్లో తర్వాత ఆరోగ్యపరంగా విషయం ఉన్న స్థితిలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తన సొంత వాళ్ళే తనని ఇబ్బంది పెట్టేటట్టుగా చేసే అవకాశం మాత్రం బాగా కనబడుతుంది. రాజకీయ బలం ఉన్నప్పటికీ కూడా, ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా సో దాన్ని అధిగమించడానికి తాను చేసుకోవాల్సిన ప్రక్రియను చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంలో ఈ సంవత్సరం అదేవిధంగా ఇప్పటివరకు ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా ఈ సంవత్సరంలో నడుస్తుంది. కొంత విలువలు పెరుగుతాయి. ఇప్పుడున్న దానికంటే విలువలు చేసే కార్యక్రమాలను బట్టి విలువలు పెరుగుతాయి. మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కొన్ని గౌరవం పెరుగుతూ ప్రజాదరణ కొంచెం పెరగడానికి సెప్టెంబర్ తర్వాత బాగా కనబడుతుంది. ఏదైనా అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ అపోజిషన్ లీడర్గా ఇంకొక 2 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఏదైనప్పటికీ కొంత బలం అంటే ఎమ్మెల్యేల బలం అనుకోండి, లేకపోతే ప్రజాదరణ బలం అనుకోండి, లేదంటే కొన్ని పనులు సాధించడంలో కానీ బలం కానీ కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని పనులు అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా అనుకుని జరిగితే అది ఒక సాధకుడిగా సాధించినట్టుగా మనకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ విధంగా తను అనుకున్న కొన్ని పనులు సాధించడం, అది దీక్ష ద్వారా అనుకోండి, దేని ద్వారా అనుకోండి, సాధించే శక్తి సాధించడం, నేను ఈ కార్యక్రమాల్లో ఈ పని చేసి సాధించాను అనే గౌరవం నిలబెట్టుకోవడం, ప్రజాదరణ పొందడానికి సంపూర్ణంగా ఈ సంవత్సరం బలం అయితే ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోగలిగితే బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారని చెప్పగలుగుతామండి. శుభం బియాద్. For more details, please subscribe Newsmark.